రెండు పెగ్గులు. శ్రవంతి 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 వైదేహి నువ్వా? రా 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 కూర్చో. ఏంటి వైదేహి? నీతో మాట్లాడాలి శ్రవంతి. ఏంటో చెప్పు వైదేహి. నువ్విక్కడికి మావయ్య గారి మేనకోడలుగా వచ్చావు కదా? అవును. ఇలా రావడం వెనుక నీ ప్లాన్ ఏంటి? నీ వెనక ఎవరున్నారు? అంతేనా? చెప్పేస్తానుగా. సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. చెప్పను. చెప్పు. ప్రామిస్. ప్రామిస్ చెప్పు. దశరథ రామయ్య ఉన్నాడు కదా. వైదేహి నువ్వు త్వరగా చెప్పు. అది త్వరగా చెప్పు. దశరథ రామయ్య. వైదేహి అత్తే ఇప్పుడే పిలవాలా? శ్రవంతి నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉంటావు కదా? నేను వెళ్ళొస్తాను. ఇక్కడే ఉండు. మావా రెండు పెగ్గులా? అరే మావా కాస్త మంచులు తీసుకురామ్మా. అలాగైతే మమ్మీ ఏం చేస్తుందో? కమాన్ మమ్మీ. బేబీ కాల్ చేస్తోందేంటి? హలో బేబీ. హలో మమ్మీ. హాయ్, ఎట్లా ఉన్నావు? బాగున్నాను బేబీ. నువ్వెలా ఉన్నావు? I am fine. Fantastic. Excellent. Love you, Mama. బేబీ ఏమైంది నీకు? అలా మాట్లాడుతున్నావేంటి? ఏమీ లేదు మామ్. హోలీ కదా, రంగులు పూసుకుంటున్నాం, డాన్సులు కూడా చేస్తున్నాం. చూడు నా ముఖానికి రంగులు ఎలా అంటుకున్నాయో. రంగులు సరే బేబీ, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అదా భంగు తెలుసా? భంగు. ఆ భంగు తాగాను. భంగ తాగావా? నువ్వెందుకు తాగావు బేబీ? ఆ వైదేహి నా శోభను క్యాన్సిల్ చేసింది కదా మామ్. ఈ భంగు తాగించి నిజం అందరికి చెప్పించేద్దాం అనుకున్నాను, కానీ నా చేత తాగించింది మామ్. కానీ బాగుంది మామ్. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. బేబీ జాగ్రత్త బేబీ. ఆ మధ్యలో నువ్వేం మాట్లాడతావో ఏమో. నువ్వెవరితోనూ ఎక్కువ మాట్లాడుకు బేబీ. మాటలంటే గుర్తొచ్చింది మామ్. వైదేహి నువ్వెవరు, ఎందుకు వచ్చావని అన్ని అడిగింది. చెప్పేసరికి వెళ్ళిపోయింది మామ్. బేబీ బేబీ నేను చెప్పేది విను. బేబీ ముందు నేను చెప్పేది విను. అక్కడ మన గురించి ఎవరికి తెలియకూడదు. నువ్వు ఎవరికి ఏమి చెప్పొద్దు. ఎస్ మామ్, ఎవరికి ఏమి చెప్పను, కానీ ఇద్దరికి చెప్తాను. ఒకటి అడిగిన వాళ్ళకి, రెండు అడిగిన వాళ్ళకి, ఇద్దరికి చెప్తాను. ప్రామిస్, ఇంకెవరికి చెప్పను. నో బేబీ, అసలు నువ్వెందుకు భంగ తాగావు? బేబీ బేబీ నీ వెనకాల దశరథ రామయ్య. ఎక్కడ? ఏ దశరథ రామయ్య, కమ్ కమ్ కమ్. నన్ను చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. పిలుస్తున్నా. ఏ ఇలా రా. బేబీ 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 నేను చెప్పేది విను బేబీ.
నేను మా అమ్మతో మాట్లాడుతున్నా వీడియో కాల్. రా వస్తున్నాడు, ఒక నిమిషం. ఆ రా 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 రా. చూస్తావేంటి, మాట్లాడు మా అమ్మతో. నీకు ఇదే అలవాటుందా ఫోటో చూసి మాట్లాడడం? నేను అంతే, ఇష్టమైన మనిషి ఎదురుగా లేకపోతే అంతకు మించి ఇంకేం చేయగలం? మాట్లాడు దశరథ రామయ్య, మాట్లాడు. నేనెప్పుడు మాట్లాడుతుంటాలేమ్మా, నువ్వే మాట్లాడు. ఓ అమ్మ ఫోన్ పెట్టేసిందా? సరే మళ్ళీ ఫోన్ చేస్తే ఇస్తాను మావయ్య. ఎందుకో నువ్వు దశరథరామయ్య అని పేరు పెట్టి పిలిస్తే చాలా మంచిగా అనిపించిందమ్మా. ఇప్పుడు ఇది మత్తులో నేను మీ మేనకోడల్ని కాదు, చెంచల కూతుర్ని అని చెప్పేస్తే ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇది ఇంత పెద్ద పిచ్చి పని చేసిందేంటి? వెంటనే వెళ్ళి ఇది ఏమీ మాట్లాడకుండా ఆపాలి. ఇప్పుడు మనమందరం మన చిన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు మన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు పంచుకుందాం. దీంతో నిజం చెప్పించి నేనొక్కదాన్నే వినడం కాకుండా ఇంట్లో వాళ్ళందరూ వినేలా చేస్తే అప్పుడు మళ్ళీ నేను ఒప్పించే అవసరం ఉండదు కదా. ముందుగా మావయ్య గారితో మొదలు పెడదాం. సరేనమ్మా. నా చిన్నతనం అంటే గుర్తొచ్చేది నా చెల్లెలు. నేను, నా తమ్ముడు, నా చెల్లెలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఇచ్చిన మాట ప్రకారం నా చిన్న కొడుకు దేవాన్ష్కి నీ కూతురికి పెళ్లి జరుగుతుంది. ఎస్, ఈ రోజుతో నీ పని అయిపోయింది. నీ నోటితోనే నిజాల్ని కక్కించి నిన్నే బయటికి పంపిస్తాను చూడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎప్పటికీ గుర్తుండిపోయే విషయాల్లో కొన్ని చెప్పానంతే. నానా సూపర్గా చెప్పారు. మాకు తెలియని విషయాలు కూడా చాలా ఎక్కువ చెప్పారు. అప్పుడే ఏమైంది, ఇంకా చాలా మంది గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ఇదేంటి మాటకి ముందొకసారి వెనుకొకసారి స్రవంతి వైపు చూస్తుంది?
ఇప్పుడు కౌసల్య. అసలు బేబీ ఎందుకు ఇలా చేసింది? తనని ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. తను భంగు తాగడం ఏంటి? తర్వాత చెప్పబోయేది నువ్వే, మనసు విప్పబోయేది నువ్వే. అదిగో మళ్ళీ చూస్తుంది. ఏదో జరగబోతుంది. నా గురించి చెప్పాలంటే ఇదిగో మీరే. మీరొక్కొక్కళ్ళు నా జీవితంలోకొచ్చిన క్షణాల్ని మించిన మధుర క్షణాలు మరొకటి లేవు. డ్రైవర్, ఆ షాపింగ్ మాల్ దగ్గర ఆపు. ఇక మిగిలిన ఆశల్లో ఒక్కటే, వారసుడు. ఎప్పుడెప్పుడు వారసుణ్ణి ఎత్తుకుని ముద్దాడాలా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది అత్తయ్య. తప్పకుండా వారసుని ఇస్తాను. అత్తయ్య మావేళ్ళ తర్వాత స్రవంతి మాట్లాడాలని ఉత్సాహపడుతుంది. నువ్వు చెప్పు స్రవంతి. నా గురించా? చెప్పాలి 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 చెప్పాలి. రామా, చెప్తా. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. చాలా 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 ఉంది. మీకెవ్వరికీ తెలియంది నా వెనకాల చాలా పెద్ద కథ ఉంది. అసలు నేనెవరో తెలుసా? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత ఎలుగుందారే తిరిగడిసాక చుట్టూతా కసి కంచుల కోట ఏ దారి కనిపించని చోట కొనుకుండదు కంటికి. తెలుసా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మావయ్య, అసలు మా అమ్మ గురించి మొత్తం చెప్పానే అనుకోండి,
అందరికంటే ఎక్కువ మీరు 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 షాక్ అయిపోతారు. హా, తెలుసా మీకు? అయ్యో, ఏ, ఛ! చెప్పవే. ఈ రోజుతో నీ గుట్టు మొత్తం బయటపడేలా చెప్పు. ఈ రోజు నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజవుతుంది. మా అమ్మ ఎవరో తెలుసా? చెప్పాలా? చెప్పేస్తున్నా. మా అమ్మ పేరు ఏమండి అటు చూడండి. ఎవరు వచ్చారు? మా అమ్మ పేరు చెప్పకుండా అందరూ వెళ్ళిపోయారు. నేను మా అమ్మ పేరు చెప్తాను. జరగండి. ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో, ఏమైంది? 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 ఏమండి, ఈ అమ్మాయి బంక్ ఎక్కువ తాగినట్టుందండి. అంజీ, ఈ అమ్మాయిని మన గెస్ట్ రూమ్ కి తీసుకెళ్ళు. అలాగే అయ్యా. రావే. వసే, ఏం చేస్తున్నావే పిచ్చిదానా? అమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా? పద దశరథ రామ దగ్గరికి వెళ్దాం. వసే వసే వసే, ఆగవే. ముందు నోరు ముయ్యవే. కొంప ముంచేలా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ముందే తాగు. అమ్మ నాకు వద్దు. ఏ, ముందే తాగు. తాగవే. శ్రవంతి, 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 ఏయ్ శ్రవంతి. అమ్మా, నువ్వెప్పుడు వచ్చావమ్మా? నీ ఎప్పుడొచ్చేదేంటే? నేనెప్పుడో వచ్చాను. అమ్మ, వైదేహి వచ్చేస్తుంది. ఏయ్, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. ఏమండి, ఆగండి ఆగండి, మిమ్మల్ని. శ్రవంతి, ఆగు. శ్రవంతి, ఎవరావిడ? లోపలికి ఎందుకు వచ్చింది? అసలు శ్రవంతికి ఏం తాగించింది? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు నా నుంచి పారిపోయింది? ఏయ్, ఆగు. తప్పుకో. తప్పుకుంటానులే గాని ఏది ఒక్కసారి నిన్ను చూడ్ని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమో అనుకున్నాను గాని నువ్వు నాకన్నా పెద్ద కిలాడివి వైదేహి. నేను నీ నుంచి నిజం రాబట్టాలని చూస్తే తిరిగి నా నుంచి నిజం రాబట్టాలని నువ్వు పెద్ద ప్లానే వేశావు. అసలెవ్వరికి ఏ అనుమానం రాకుండా ఎవరి గతం వాళ్ళు చెప్పాలని, అలాగే నేను కూడా చెప్తే
అందరి ముందు బుక్ చేయాలని. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే ప్లాన్ వేసావు వైదేహి. అవును, దొరికిపోతావు, నీ పని అయిపోయింది అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఎవరో ఒక ఆవిడొచ్చి ఏదో తాగించింది. నీకు మత్తు మొత్తం దిగిపోయింది, బతికిపోయావు. సూడి ఉన్నోళ్లతో పెట్టుకుంటే సూడిగుండంలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతావు. ఆ సుడిగుండంలో నువ్వే కొట్టుకుపోయిండేదానివి కాని ఆఖర్లో ఎవరో వచ్చి నీ పిలక పట్టి పైకి లాగింది. ఎవరావిడా? చెప్పాలా? ఎవరావిడా? అబ్బా, అడగగానే చెప్పేస్తారు మరి. ఒకవేళ చెప్పినా కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎందుకంటే నా టైం అంత బాగుంది మరి.